వృషభ రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గత వారం కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఈ వారం సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివిధ రూపాల్లో ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో తమకు ఇష్టమైన అనుకూలమైనటువంటి స్థానాలకు కూడా మారేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. నిరుద్యోగులకు ఈ వారం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. వివిధ రూపాల్లో సాంకేతిక రంగాల్లో నిపుణత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో మంచి నైపుణ్యంతో వ్యవహరించేటటువంటి వారందరికీ కూడా ఈ వారం విశేషంగా కలిసి వస్తుంది. పలు రకాల అవకాశాలతో కూడినటువంటి ప్రాజెక్టులు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఈ వారం ప్రారంభంలో కొంత ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ, నిరాశలు కలిగించినప్పటికీ నెమ్మదిగా వాటి నుండి బయటపడి మంచి స్థిరత్వాన్ని కూడా సాధించుకోగలుగుతారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం బ్యాంకు సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించేటటువంటి వారందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను పొందేటటువంటి ప్రయత్నాలు చేయటం, ముఖ్యంగా లాటరీ, జూదముల వంటి వాటికి ఆకర్షితులు అయ్యి వాటిల్లో ధనాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి అస్సలు చేయకూడదు. అటువంటి ఆలోచనే రాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుంటూ ఉండాలి. అలాగే మీ వలన వీలైతే ఇతరులకు సహాయ సహకారాలు అందించటం మీరు కూడా పొందేటటువంటి ప్రయత్నం చేయండి. కానీ మీ వలన ఎదుటివారు ఇబ్బంది పడకుండా కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ప్రవర్తనను మార్చుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విందులు, వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. అయితే శక్తికి మించినటువంటి ఖర్చులు పెట్టకూడదు. ఈ వారం వృషభ రాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించే ప్రయత్నం చేయండి. గణపతి స్వామి వారికి షోడశోపచార పూజను నిర్వహించటం, గరికను సమర్పణ చేయటం, ఉండ్రాలను సమర్పణ చేయటం, గుంజిళ్లను సమర్పణ చేయటం ఇత్యాది పరిహారములు చేసుకుంటూ ఉంటే కనుక ఈ వారం మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలను కలగచేసే అవకాశం ఉంటుంది.